నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే కొత్త ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో. అయితే మన నిన్న జరిగిన ఒక సభలో రేవంత్ రెడ్డి గారు తనకి క్యాన్వాయ్ వద్దు అని చెప్పేసిన సందర్భంలో, కానీ కొత్తగా 10 days తర్వాత తెలిసిన పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ 100 కోట్ల విలువ చేసే కార్లు కొనేసి పెట్టారు కేసీఆర్. తను మళ్ళీ ప్రభుత్వంలోకి తనే వస్తానని తెలిసి 100 కోట్ల రూపాయలు అంటే 100 కోట్ల బడ్జెట్ తోని కార్లు అయితే కొన్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే బయట మీదకి వచ్చింది. ప్రజెంట్ ముఖ్యమంత్రి దాని వేదిక మీద చర్చించడం అయితే జరిగింది. అసలు ఆ విషయాన్ని ఎవరు బయట పెట్టారు, సీఎం చెవులో ఎవరు వేశారు అనేది మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఏంటంటే నిన్న జరిగిన సభలో మనం చూస్తున్నట్టయితే సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ మళ్ళీ మూడోసారి కూడా తనే వస్తా అనే ఒక నమ్మకంతోనైతే 100 కోట్ల విలువ చేసే కార్లను అయితే కొని పెట్టారు బయట వేరే ప్లేస్లో. కానీ ఇక్కడ ఏం చూస్తే అన్ని చేంజెస్ అయిపోయాయి. తీరా కట్ చేస్తే మన సీఎం పదవిలో రేవంత్ రెడ్డి గారు కూర్చోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే తన కాన్వాయ్ వద్దు, ఉన్న కాలాన్ని బాగా చెప్పించుకుందాం అని చెప్పుకొని తను ముందే చెప్పారు. కాకపోతే ఒక అధికారి మాత్రం లేదండి ఇట్లా జరిగింది, 22 కార్లు అయితే మేము కొన్నాము, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి కేసీఆర్ కొన్నారని చెప్పేసి దాని విలువ ఇది అని. అసలు ఇది ఇంతవరకు ఇందులో వాస్తవం ఉందంటారా లేదంటారా సార్? ఇది 100% వాస్తవమేనమ్మా. 100 కోట్ల విలువ చేసే కార్లు కొన్నారంటారు. 22 రేంజ్ రోవర్స్ కార్లు కొన్నమాట వాస్తవం. రేంజ్ రోవర్స్ అది ప్రైమ్ మినిస్టర్ వాడే కారు కాన్వాయ్ లో వాడతారట. అంటే మనకి ఇక్కడ వాడొద్దని నేను అంటలేదు, కానీ అంత రహస్యంగా దాయాల్సిన అవసరం ఏంటి? తర్వాత మూడోసారి కూడా తనే చీఫ్ మినిస్టర్ అవుతా అనే ఒక నమ్మకంతో కొన్నాడు ఆయన. ఇక ఆయనకి ఏమాత్రం కూడా అపనమ్మకం లేదు నేను గెలవలేను అని. నేను గెలుస్తున్నా కాబట్టి కొత్త ఇది సచివాలయం కట్టాను, అంబేద్కర్ బొమ్మ పెట్టాను, నాకున్న ప్రగతి భవన్ పెద్ద ఎస్టేటు కాబట్టి దానికి తగ్గ రేంజ్ రోవర్లో ఇది పెట్టుకుంటే కాన్వాయ్ అది ఒక నేషనల్ హెడ్స్ పెట్టుకుంటారు అన్నట్టు. ఒక స్టేట్ హెడ్ గా మరి ఆయన ఏమనుకున్నా అంటే రిచ్ స్టేట్ కి నేను చీఫ్ మినిస్టర్ అని కేసీఆర్ గారు అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చేటప్పటికి దాదాపు 6.5 నుంచి 7 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులున్నాయి. ఈ పరిస్థితి గుండె గుబేల మంది ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. ఇంత అప్పుల భారం పడింది. మనం ఇంకా ప్రజలకు అనేక హామీలు ఇచ్చాము, ప్రభుత్వాన్ని నడపటం ఎట్లా, తర్వాత అవతల కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తేనేమో దాని పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు పరిస్థితి తెలియదు, దానికి ఎంత రిపేర్లు పెట్టాలా, అసలు పనికొస్తా రాదా, ఇన్ని అవస్థల్లో ఉన్నాడు ఈయన. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అంటే నేను కొత్త కాన్వాయ్ నాకు అక్కర్లేదు, తెలుసు ఆయనకి ఇది మినిమం 50 కోట్లు రేంజ్ రోవర్ కాకపోయినా ఇంకొక రకం కొన్నా 50 కోట్ల దాకా అవుతుంది. ఇప్పుడు మనం రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉండి మొన్నే కదా శ్వేతపత్రాలు ప్రకటించారు కదా అనుకుని ఆయన 2 సార్లు ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పాడు కాన్వాయ్ కొత్తగా మీరు పెట్టొద్దని. పెడతా అంటున్నప్పుడు అప్పుడు చెప్పలా రెడీగా ఉన్నాయని. కొనాలేమో ఎందుకులే ఇదంతా అని ఆయన ఉండాటిని బాగు చేయండి, చీఫ్ మినిస్టర్ గా వాడే కారుని మాత్రం నా సొంత కారుని తెచ్చుకుంటాను ఇక్కడికి, కాబట్టి మీరు దాని గురించి ఏమి ఇబ్బంది పడొద్దు, ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయొద్దని చెప్పాడు. అప్పుడు దాకా కూడా వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. 10 రోజుల క్రితం అంటే దాదాపు ఆయన గెలిచి దాదాపు 1 month కూడా అవుతున్నట్టుంది, 25 రోజుల్లో. 10 రోజుల క్రితం ఒక ఆఫీసర్, ఆయన ఏ స్థాయి అధికారిని చెప్పలా, ఏ స్థాయి అయినా ఆయన రాష్ట్ర స్థాయి అధికారి మాత్రం ఉంటాడు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ కి అంత దగ్గరగా వెళ్ళి చెప్పాలంటే ఎవరైనా IAS అయి ఉండాలి, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో వ్యక్తి అయినా అయి ఉండాలి, లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సెక్రటరీ అయినా అయి ఉండాలి. ఈయన మాటకి చెబుతున్నాడు. ఎన్నాళ్ళు దాస్తారు? అది కొన్న మాట వాస్తవం, విజయవాడలో ఉన్నాయి. అది ఎవరింట్లో దాశారు, ఎందుకు విజయవాడలో దాశారో తెలీదు. అది రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఆ షోరూమ్ వాళ్ళకి పే చేసిన మాట వాస్తవం. అది దాదాపు 3 కోట్ల పైచీలకు ఉంటాయి ఒక్కొక్కటి, ఒక 20 లక్షలు ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇది ప్లస్ దాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తున్నారు, ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. దాని మూలాన ఒక 90 నుంచి ఒక 100 కోట్ల దాకా ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంది. అప్పుడు ఎందుకు చెప్పారంటే ఈయన మాటకి నేను కొత్త ఇవి కొంటలేదు, ఏ బాగు చేయండి అంటున్నాడు కాబట్టి ఇక అది నిజం. ఎన్నాళ్ళు దాస్తారు? అది బయటికి కక్క తప్పదు కదా, నీకు వాంతి వస్తుంది, ఎన్నాళ్ళు దాయగలవు, కక్కేస్తావు. ఇప్పుడు వాళ్ళు ఎన్నాళ్ళు దాస్తాం ఈ నిజాన్నని మెల్లిగా చెప్పారు. అయ్యా జరిగింది ఏంటంటే, ఇంతకు ముందర మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 22 రేంజ్ రోవర్స్ కొత్తయి, అన్ని కొత్తయి
కొని మేము రెడీగా విజయవాడలో పలానా సాట ఉంచాము, అవి రావటం ఆలస్యం అని. అదే గనక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గనక ప్రమాణం చేస్తుంటే ఆ ప్రమాణం చేసే టైంకి అక్కడ ప్రమాణ వేదిక దగ్గరికి వచ్చేసాయి. ఆయన కొత్త కాన్వాయ్లో వెళ్ళటం, ఆయనకు కావాల్సిన వాళ్ళకి మిగిలిన వాళ్ళకి కూడా అక్కడే ఇచ్చేసేవాళ్ళు, మంత్రులకో ఎవరికన్నా ముఖ్యులైన వాళ్ళకి. అది జరిగిన మాట వాస్తవం, అందులో 100%. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాధపడేది ఏంటంటే ప్రజల చెమటతో కట్టిన పన్నులతో వచ్చిన డబ్బుని ఈ విధంగా రేంజ్ రోవర్ కార్లు 22 కొనటం ఏంటి? కొన్నది మన హైదరాబాద్, విజయవాడ కన్నా పెద్ద నగరం హైదరాబాదా లేకపోతే హైదరాబాద్ పెద్ద నగరం, ఇక్కడ దాయాలి. మన ఆస్తిని ఇంకొకటి ఇంటో ఎందుకు దాయాలి? మనం కొనుక్కున్నాం. మన రేంజ్ రోవర్ కారు డబ్బులు పేమెంట్ చేయకుండా బయటకు రాదు, అవునా కదా? ప్రభుత్వం డబ్బులు పే చేసిన మాట వాస్తవం, తీసుకున్న మాట వాస్తవం, అండ్ బుల్లెట్ ప్రూఫింగ్లు చేసిన మాట, ఇవన్నీ కూడా వాస్తవాలే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు వచ్చిన అనుమానం ఏంటంటే అసలు విజయవాడలో ఎందుకు ఇవి దాయాల్సి వచ్చింది? అసలు ఏ షోరూమ్ లో ఇవి కొన్నారు? ఇవి కొన్న షోరూమ్ వాళ్ళకి చాలా ట్యాక్స్ వెళ్తుంది ఆ ప్రభుత్వానికి. ఏ రాష్ట్రంలో అయితే కొంటారో, సపోజ్ అది హైదరాబాద్ లో కొంటే తెలంగాణ స్టేట్ కి కనీసం ఒక 10% ట్యాక్సుల రూపంలో వస్తుంది. అన్ని లగ్జరీ ఐటమ్స్ కదా, సూపర్ లగ్జరీ ఐటమ్స్, విపరీతమైన ట్యాక్స్ పడుతుంది, జిఎస్టి. అందువల్ల అక్కడ ఎందుకు కొన్నారు, తర్వాత ఎక్కడైతే కొన్నారో అక్కడే వాటిని రిజిస్ట్రేషన్ చేయిస్తారు, లైఫ్ ట్యాక్స్ కట్టించుకుంటారు. ఆ లైఫ్ ట్యాక్స్ కట్టించుకున్న సందర్భంలో ఆ ట్యాక్స్ ఆ ప్రభుత్వానికి వెళ్తుంది. చాలా ఆదాయం కూడా వెళ్ళిపోయింది. మనం ఇక్కడ ప్రభుత్వంలో ఉండి మన హైదరాబాద్ లో కొంటే ఆ పన్నులంతా తెలంగాణ ప్రభుత్వం ఖజానాలో జమ అయ్యాయి. విజయవాడలో కొన్ని ఉంటే విజయవాడ ఆంధ్ర మనకు వ్యతిరేకం అని ఉద్యమమే చేసి వెళ్ళి ఈ ప్రజల డబ్బు తీసుకెళ్లి ఆ ప్రభుత్వానికి కట్టడం ఏంటి అనేది ఒక పెద్ద నైతిక విలువలకు సంబంధించిన ప్రశ్న. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని శోధిస్తున్నాడు. ఏ షోరూమ్ లో కొన్నారు, తర్వాత లైఫ్ ట్యాక్స్ ఏ స్టేట్ కి కట్టారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ బయటకు వస్తే ఆయన బహుశా ప్రెస్ కూడా రిలీజ్ చేస్తాడు. ఇదే రహస్యమైన విషయం కాదు, ప్రజల డబ్బుతో కొన్న డబ్బు. ఒకవేళ ఇది కేసీఆర్ నిజంగా చేశారు అనుకుంటే కేసీఆర్ మీద ఏమన్నా కేసు పెట్టే ఉంటాయి అసలు సిచ్యువేషన్స్? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు కదా మా స్కిల్ డెవలప్మెంట్ కేసు. స్కిల్ డెవలప్మెంట్ కేసు కన్నా వర్స్ట్ కేసు ఇది. ఎందుకంటే ఇది ఒక 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇక్కడ ఉంది, దాన్ని ఏమంటారు, కాన్వాయ్ ఉన్నప్పుడు మళ్ళీ ముందే ఏ ప్రభుత్వం వస్తుందో తెలవకుండానే కొనటం ఎందుకు? ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి కొనుక్కుంటాడు కదా తనకు నచ్చిన బడ్జెట్ లోను. ఇప్పుడు మరి 100 కోట్ల రూపాయలు బాధ్యతారహితంగా ఎవరో ఒకరు సంతకాలు పెట్టకుండా అయితే ఆ ఫైల్ మూవ్ అవ్వదు కదా. ఆ మూవ్ అయిన వాళ్ళందరి మీద ఆర్థికంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక శాఖ కార్యదర్శి మీద కూడా ప్రత్యేకంగా తీసుకోవాల్సి వస్తుంది, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళ మీద కూడా. ఎందుకంటే ఇది చాలా ఒక రకమైన కుంభకోణమే, ఇది కూడా కుంభకోణం. ఎందుకంటే అంత అవసరం ఉంది. ఎలక్షన్ వచ్చి ప్రభుత్వాలు మారుతున్న టైంలో కాన్వాయ్కి వచ్చిన తొందర ఏముంది? కాన్వాయ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చే రాజు, తెలంగాణ సంస్థానం. సో రాజుకి కావాలి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆయన అదే అంటాడు కదా సార్, నేను ఒక రాజుని అని చెప్పేసి. సో ఆయన దొర కాబట్టి, దొర ఇలాలి కాబట్టి, దొరకి ఇంతకుముందు ఎడ్ల బండ్లు ఉండేటివి, ఇప్పుడు కాన్వాయ్లు రిచ్నెస్ కోసం. అది రైట్, బాగా చెప్పామ్మా సిరి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చ. ఇన్ కేస్ ఈ 22 కార్లు 100 కోట్లకు సంబంధించింది అయితే దీని మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది అనేది మాత్రం ఇంకొన్ని రోజుల టైం పడుతుంది. రేవంత్ రెడ్డి గారు దీని మీద అయితే ప్రెస్ మీట్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు, అంటే ఎక్కడ కొన్నారు ఏంటి అనేది. సో ఇది తెలవాలంటే మనం ఇంకొన్ని రోజులు అయితే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.